ప్రతి హిందువు గర్వంగా చెప్పుకునే ఆలయం, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా దర్శించే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారిని దర్శించి తరించాలని ఎక్కడెక్కడి నుండో తిరుమల వస్తారు. కొంతమంది కాలినడకను కూడా వస్తారు. అలా వచ్చిన వారికి భోజనానికి ఏ ఇబ్బంది కలగకూడదని నిత్యాన్నదాన పథకం కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ అన్నదానం తీవ్ర చర్చకి దారితీస్తుంది. భక్తుల ఆగ్రహంతో తిరుమల అన్నదాన సత్రం రసాబసగా మారింది. వారు సంధించే ప్రశ్నలకి ప్రభుత్వం చేతులెత్తేస్తుంది. ఇలాగ ఇక ముందు కొనసాగితే స్వామివారి వైభవం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు హిందూ భక్తులు. అసలేం జరిగింది? ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం. ఇది అన్నమేనా? ఎలా తినాలి? పశువులమా మనుషులమా? మీ ఇంట్లో అయితే ఇలాగే అన్నం తింటారా అంటూ తిరుమల వెంగమాంబ నిత్యాన్నదాన ప్రసాద భవనంలో భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి భోజనాలలో ఉడకని అన్నం వడ్డించడంతో భక్తులు తీవ్రంగా ఆవేదన చెంది సిబ్బందిని నిలదీశారు. బయట తినలేక కాదని స్వామివారి ప్రసాదంగా భావించి పవిత్ర భావంతో ఇక్కడికి వచ్చామని తెలియజేస్తున్నారు. ఇంత దారుణంగా ఉంటే ఎలా తినాలని ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అయ్యప్ప భక్తులు కూడా ఉన్నారు. అనేక మంది అరిటాకుల్లోనే అన్నం వదిలేశారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై మండిపడ్డారు. ఒక ఉద్యోగి అయితే మద్యం తాగి మాట్లాడుతున్నారని వీళ్ళని ఆరోపించారు. ఇంతలో విజిలెన్స్ ఉద్యోగులు అక్కడికి చేరుకొని వాతావరణం కారణంగా అన్నం గట్టిపడిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్గా మారింది. గతంలో కూడా అన్నప్రసాదాలు బాగాలేవంటూ డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు ఫిర్యాదులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలలో శ్రీవారి ప్రసాదంగా భావించి స్వీకరించే అన్నప్రసాదాల నాణ్యతపై తరచుగా విమర్శలు వస్తున్నాయి. వేల కోట్ల బడ్జెట్ కలిగిన టీటీడీ భక్తులకు నాణ్యత కలిగిన అన్నప్రసాదాలను వడ్డించడం లేదని భక్తులు వాపోతున్నారు. 1985లో అన్నదానం ట్రస్ట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలను అందజేస్తోంది. క్యూ లైన్లో ఉండే భక్తులతో పాటు కంపార్ట్మెంట్లో ఉండే భక్తులకు కూడా అది అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఒకేసారి 8,000 మంది కూర్చొని భోంచేస్తారు. రోజుకి దాదాపు 50,000 మంది ఈ భవనంలో భోజనం చేస్తున్నారు. అన్నం గట్టిగా ఉంటుందని ఇటీవల విమర్శలు వచ్చాయి. ప్రతి నెల నిర్వహించే డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో కూడా భక్తులు ఈవోకి ఇదే విషయం మీద ఫిర్యాదు చేశారు. పలువురు భక్తులు తమ ఆవేదనని వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్నప్రసాద విభాగంలో 2 ఏళ్లుగా టెండర్ ద్వారా బియ్యం కొనుగోలు చేస్తున్నామని, నాణ్యత తగ్గడాన్ని తాము కూడా గుర్తించామని టీటీడీ కూడా ఒప్పుకుంటుంది. రైస్ మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని, నిపుణులైన సిబ్బందిని తీసుకొని మరింత నాణ్యతగా అన్నప్రసాదాలను తయారు చేసి అందజేస్తామని కూడా చెప్పుకొచ్చింది. అన్నప్రసాద సరుకుల పరీక్ష ల్యాబ్ కోసం అందుబాటులో ఉన్నప్పటికీ అన్నప్రసాదాల నాణ్యత తగ్గడం పలు అనుమానాలకి తావిస్తుంది. కొంతమంది అధికారులు కమిషన్ల కోసం కక్కుర్తిపడటంతోనే నాణ్యత, రుచి తగ్గిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యాలు సమర్పిస్తున్న టీటీడీ భవిష్యత్తులో భక్తులకు కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతోనే తయారు చేసి వడ్డించాలని భావిస్తోంది. దీనిపై టీటీడీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పరిగెట్టుకొని కొందరు అన్నం ఉడకలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు 700 మందికి పైగా భోజనం చేస్తున్న హాల్లో కేవలం 17-18 మందికి మాత్రమే అభ్యంతరం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆహారపు అలవాట్లు ఉంటాయని, కొంతమందికి రుచిగా ఉంటుందని, మరికొందరికి పడకపోవచ్చని చెప్పారు. పొరపాట్లు ఉంటే సర్దుకుంటామన్నారు. ఇక ఈ ఘటన మీద ప్రతిపక్షాలు బాగా ధ్వజమెత్తాయి. కళ్ళకద్దుకొని ఆ దేవుడు పంపించినట్లుగా శ్రీవారి భక్తులు భావించే అన్నప్రసాదం పరమ అధ్వాన్నంగా తయారైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ విషయం మీద ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంగమాంబ అన్నప్రసాదాలలో తమకి నాసిరకమైన భోజనం పెట్టడంపై భక్తులు ఆందోళనకు దిగడం తిరుమల కొండపై జరుగుతున్న అవినీతికి నిదర్శనమని ఒక ప్రకటనలో ఆక్షేపించారు. తిరుమలలో శ్రీవారి అన్నదాన నిలయాన్ని తన తాత, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1985 ఏప్రిల్ 6న ప్రారంభించారని, అప్పటి నుంచి కోట్లాది మందికి అన్నప్రసాదాన్ని అందించి ఆకలి తీర్చారన్నారు. దాతల విరాళాలతో కొనసాగుతున్న అన్నప్రసాద శాలలు వైసీపీ సర్కారు వచ్చాక అవినీతి కేంద్రాలుగా మారాయనే విషయాన్ని అన్నప్రసాద నాణ్యత స్పష్టం చేస్తుందని ఆయన తెలియజేశారు. నాసిరకమైన అన్నప్రసాదాలు అందిస్తూ భక్తులకు మనోభావాలను గాయపరుస్తూ వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అవినీతి గద్దలను ఈ వైసీపీ సర్కారు కాపాడకపోవచ్చేమో గానీ ఆ శ్రీవారు శిక్షించి తీరుతారని హెచ్చరించారు. టీటీడీ పవిత్రతను అడుగడుగునా దెబ్బతీస్తున్న వైసీపీ సర్కారు, దాని కనుసన్నల్లో నడిచే పాలక మండలి తగిన మూల్యం చెల్లించక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు.
ఇక భక్తుల కొంగు బంగారమైన టీటీడీలో అవకతవకలకు చోటు లేదని, అటువంటి వాటిని హిందూ సంఘాలు సైతం తీవ్రంగా ఖండిస్తాయని హిందూ సంఘాలు హెచ్చరించాయి. మరి ఈ ఘటన తర్వాత టీటీడీలో ఏదైనా మార్పు వస్తుందా? అసలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ఎక్కువగా అవుతున్నాయి అనే వాదన కూడా ఉంది. టీటీడీని కేవలం ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్ప హిందూ భక్తుల కోసం, వారి సౌకర్యాల కోసం టీటీడీ యాజమాన్యం పట్టించుకోవడం లేదనే వాదన కూడా బలంగా ఉంది. ఇలా అయితే హిందూ దేవాలయాల ఉనికి కష్టమైన అభిప్రాయం కూడా ఆంధ్ర ప్రజల్లో ఉంది. ఇప్పటికే మించిపోయింది లేదు. మేల్కో ఆంధ్రుడా, ఇదే మంచి తరుణం. ఆలోచించి ఓటువై హిందూ దేవాలయాలను రక్షించుకో.